ಜೆಟಿವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ಅಕ್ಷಯ. ಪೌರ ಕಾರ್ಮಿಕರನ್ನು ಜೀತದಾಳುಗಳಂತೆ ನಡೆಸಿಕೊಳ್ಳಲಾಗುತ್ತಿದೆಯೇ ಎಂಬ ಪ್ರಶ್ನೆ ಮೂಡಿದೆ. ಸ್ವಚ್ಛ ಬೆಂಗಳೂರಿನ ಕನಸು ನನಸಾಗಿಸಲು ಹಗಲಿರುಳು ಶ್ರಮಿಸುವ ಪೌರ ಕಾರ್ಮಿಕರ ಬದುಕಿನ ಕತೆ ನೋಡಿ ಹೇಗಿದೆ. ಆರೋಗ್ಯ ಸರಿಯಿಲ್ಲ ಎಂದು ರಜೆ ಕೇಳಿದ ಪೌರ ಕಾರ್ಮಿಕನಿಗೆ ಜಿಬಿಎ ಗುತ್ತಿಗೆದಾರನೊಬ್ಬ ರಜೆ ನಿರಾಕರಿಸಿ ಅವಾಚ್ಯ ಶಬ್ದಗಳಿಂದ ನಿಂದಿಸಿ ಧಮಕಿ ಹಾಕಿರುವ ಆಡಿಯೋ ತೀವ್ರ ಆಕ್ರೋಶಕ್ಕೆ ಕಾರಣವಾಗಿದೆ. ಹಲೋ 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 ಅಣ್ಣ ಅಣ್ಣ ಜಿಂದಾಲ್ ಏನಲ್ಲ ಅವನೇ ಇದು ಅವನಿಗೆ ನೀನು ಜಿಂದಾ ನಿನಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ನಂತೆ. ಅಣ್ಣ ಹೇಳ್ದಂಗೆ ನಾನು ಪೇಮೆಂಟ್ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂತಂದಂತೆ. ನಾನೇನಪ್ಪ ಹೇಳ್ದೆ ನಿನ್ಗೆ? ನಾನೇನು ಹೇಳಿಲ್ವಲ್ಲ ಅಣ್ಣ ಹೇಳ್ದೆ ಅಂತ ಹೇಳಿ. ಅಲ್ಲ ಅಣ್ಣ, ಅದು ಚೆಕ್ಕು 10,000 ಚೆಕ್ಕು ನಿನ್ನ ಹೆಸರು ಮೇಲೆ ಇದಪ್ಪ ಅಣ್ಣ ಹೇಳಿದ್ರು, ಅದಕ್ಕೋಸ್ಕರ ಕಟ್ ಮಾಡಿದೀನಿ ಅಂತ ಅಂದ್ರಲ್ಲಣ್ಣ. ನಾನೇನ್ ಹೇಳ್ದೆ, ಸೋಮವಾರ ಬಂದು ಚೆಕ್ ಮಾಡಿಸ್ಕೊಳಪ್ಪ ಆಫೀಸಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ದೆ ನಾನು. ಶನಿವಾರ ರಾತ್ರಿ ಫೋನ್ ಮಾಡ್ದಾಗ ನೀನು ಸೋಮವಾರ ನೀನ್ ಬಾ ಅಂತ ಅಂದೇ ಇಲ್ಲಣ್ಣ. ಮತ್ತೆ ನಾನು ಎಲ್ಲಿ ಹೇಳ್ದೆ ನಿನಗೆ? ಅಲ್ಲಣ್ಣ, ಅದು 10,000 ಚೆಕ್ ಯಾವ ಪದವೇಲಯ್ಯ ಸರ್. ಅದೇ ಸರ್, ಚೆಕ್ ರಾಸಿಟ್ಟಿರ್ಗ ಸರ್, ಅದು ಗೇರ್ ಬಾಕ್ಸ್ పోయింటే చెక్ ఎవరు గాడి గేర్ బాక్స్ కి బెరవళ్ళ మాదే సార్. ఆడు గొడ్గే రోడ్ విష్ణు అనే పిల్లగాడు వచ్చి రిపేర్ చేసి ఇలేస్ నగర్ లో ఏ నాకు వట్లేదా వాడు ఒక దిన మెచ్చుకొని పోయి వాడు రిపేర్ చేసి వచ్చేసి అంటే నువ్వు గేర్ బాక్స్ బదులు ఇచ్చేసి నువ్వు నాకు నా తలపై నేస్తలే నాటి నుంచి తేవాలన్నాయా? ఒక నాటికంతా గేర్ బాక్స్ పెడుతుందమ్మా? లేదు సార్, క్లచ్ ప్లేట్లు ముందర గేర్ బాక్స్ పోతుందమ్మా. ಯಾವ మెకానిక్ నడుస్తా? మెకానిక్ వాడు అజాముడా వాడు నమ్మని దింగా వాడు అట్లా అన్నాడు. ఒక నాడు గేర్ బాక్స్ పోయింది అనేసి. ఏమో సార్, అట్లయితే మరి ఇప్పుడు 14,000 నేను 16,000 ఒక నాటికి గేర్ బాక్స్ పోతుందా? ఒక నాడు తోలితే గేర్ బాక్స్ పోతుందమ్మా? రోజు మీకు మనం మర్యాద అడిగేదానికన్నా ఒక అద్దు పొద్దు వద్దా? ఏమో ఇట్లా అయింది. రోజు చర్చ కమ్మి సేండి సార్ అంటే చూసి ఒక నాటికి ఎవ చూడనా కూడా చెప్తారు గేర్ బాక్స్ పోతుంది అనేసి. నీవే చూస్తావు కదా సార్, ఆ రోజు అన్ని వీడియోలు గేర్ బాక్స్ పోతుంది వచ్చిందా? నేను ಯಾರೋ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ನೀನ್ ಕರೆಕ್ಟ್ ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡಪ್ಪ. ಅಣ್ಣ ನಾನು ಸೋಮವಾರ ಆಫೀಸ್ ಹತ್ರ ಬಂದು ಚೆಕ್ ಮಾಡ್ಸಪ್ಪ, ನೀನ್ ಅಡ್ವಾನ್ಸ್ ಎಷ್ಟು ಬಂದೈತಿ ಏನು ಅಂತ ಚೆಕ್ ಮಾಡ್ಸು ಅಂತ ಹೇಳಿದ್ ನಾನು ಅವ್ನಿಗೆ. ಅದೇ ಅಣ್ಣ, 10,000 ಚೆಕ್ಕು ಅಣ್ಣ ಹೇಳಿದ್ರಲ್ಲಪ್ಪ, ಅದು ಕಟ್ ಮಾಡಿದೀನಿ ಅಂತ ಅಂದ್ರಲ್ಲ ನೀವು. ನಾನು అన్న ಹೇಳಿದ್ರು ಅಂತ ಹೇಳಿಲ್ಲ. నింద అడ్వాన్స్ ఏనిది చెక్ ಮಾಡಿ కట్ ಮಾಡಿదిరా అర్జెంట్. ఏంగా ఇట్లా తెచ్చి పెడతారు మీరు అంతా? తెచ్చి పెట్టారు నా కొడుకులు ఉన్నట్టు ఉంటారు కదా మీరు. మేమేం తేలేదు నీ సార్. గాడికి నువ్వు ఖర్చు చేపించేసి నీ గాడికి నువ్వు అడ్వాన్స్ నేను చెక్ నేను ఏమే దుడ్డు ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చేది నేనేమి మా అప్పటి నుంచి అది తెచ్చిచ్చాకేయాల. ఏమే కంపెనీ ఇంకా అవుట్ల కానీ అడ్వాన్స్ వచ్చేది. మరి ఇప్పుడు జాబ్ నుంచి ఎత్తిచ్చాకేయలేదప్ప సార్. ఇప్పుడు మరి 16,000 జాబ్ నుంచి ఏమైనా ఎత్తిస్తాడా? నేను చెప్పినా నీకు జాబ్ నీకు ఎత్తిస్తాను అనేసి. సరేలే సార్, ఇప్పుడు 16,000 నన్ను లాస్ అని నన్ను ఎట్లా చేయాలి సార్? నాకు ఆరోగ్యం బాగాలేదు, పిల్లలు ఫ్యూచర్ ఎట్లా కట్టుకున్నాలా సార్? యావది ఆరోగ్యం బాగలే? దాన్ని వచ్చి గుర్తు మూసుకొని వచ్చి మాట్లాడాలా సార్? ఇట్లా అయింది, ఏం చేయాలా సార్? ముందుకు ఏం చేయాలా సార్? ఇట్లా అయింది, ఇట్లేమో మాట్లాడినా సార్ అని మాట్లాడాలా? అదే చూసి నువ్వు రజా వేసుకొని కూకొని ఇస్తే ಬೇರೆ ఆటోకి పోయి ಬೇರೆ ಯಾವ ఆటోకి సార్? నువ్వు కొనిడిచేవాడు అయితే పొద్దున్న తోలిడిసిడి ಬೇರೆ వాళ్ళని వేసుకుంటాను, ఏం తొందరలే. ఏడా మనవాళ్ళు గవర్నమెంట్ నంతా తలపడే కూకోనే వస్తా ఉండవు. మేమేం అట్లా చేయలేదు, చాలా మర్యాద ఇస్తా ఉన్నావు నిడిచా. అట్లేం లేదు సార్. నువ్వు అట్లా ముంచినా కొడుకు ఏంటంటే నువ్వు వచ్చి పని చేయడు సార్. ఇట్లా అయింది, ఏం చేయాలని వస్తుంటే ఇన్నేళ్ళ నుంచి దుడుస్తా ఉన్నారు. మన మర్యాద లేదా? బ్లాక్ మెయిల్ చేసేకపోతారా? ఎవరు చేసలేరు సార్, నాకు ఆరోగ్యం బాగాలేదు సార్. బ్లాక్ మెయిల్ చేసిన ఉడకే బాల్ కానీ నేను బొచ్చులా కూడా పెట్టుకోవాలని చెప్పింటాను. మర్యాదగా ఉంటాను, అదే మర్యాద సార్. మీకే నా ಬಗ್ಗೆ ఇంకా చాలా గుర్తు. గౌరవిస్తే గౌరవిస్తాను, గౌరవం ఏంటంటే నా ಬಗ್ಗೆ నీకు గుర్తు. కరెక్టే సార్. నన్ను ఏమంటుండే ఇప్పుడు 14,000 వేస్తే నా పరిస్థితి ఫోన్ చేయాల్సి ఉంటారు. ఉడకే నువ్వు అడగాల్సి ఉంటుంది సార్. ఇట్లా అయింది, ఏం చేయాలా? ఇట్లా ఉంది సార్ పరిస్థితి, ఏం చేస్తామంటే అడగాల్సి ఉంటుంది. ఎవరో పోలీ నా కొడుకు నువ్వు రజా వేసుకుని అందరికీ పనికొచ్చేయాలి, నేను పేమెంట్ వెళ్ళి కరెక్ట్ గా చెప్పినా అంటాను. నువ్వు ఉడకే నువ్వు అదే సార్ 14,000 వేసిండారనే చెప్పి సార్. మాట్లాడుతున్నావు నువ్వు. నీ దగ్గర మాట్లాడలేనులే సార్. ఎవరు చెప్పండి సార్? మాట్లాడితే ఎవరు చెప్పలేను సార్. నానంతకు నానే రజా వేసిన. అదే నువ్వు దుడ్డు ఇప్పించుకుంటే ఆఫీస్ ఖర్చు చేసేది ఆఫీస్ పని. ఆఫీస్ లో ఏమో వాడేమో ప్రవీణ్ వాడు అప్పటి నుంచి ఏమో తెచ్చేస్తాడు వాడు. సరేలే సార్, వేసేది. సరేలే సార్. అదే మాట్లాడాలా సార్? ఇట్లా అయింది, ఇట్లా వచ్చింది, నాకే ఏం చేయాలా సార్? నన్ను అడగాల. వాళ్ళే నా కొడుక నా ಬಗ್ಗೆ నువ్వు అపప్రచారం చేస్తావు. నువ్వు ఖర్చు తీసుకోలేదు ఎక్కువ కాదు సార్. నానేమి ఏం తిరిగినా సార్? తీసుకునిండా అది గాడికే రిపేర్ చేయించింది సార్. చూపించిన సార్. నా ಬಗ್ಗೆ నువ్వు ఎట్లా అపప్రచారం చేస్తావు? నాకు పేమెంట్ కమ్మేసినారంటే చెక్ మీ తాత. కరెక్టే సార్. ఇప్పుడు నన్ను ఏమంటున్నా మరి గాడికే పెట్టినా కదా సార్. నువ్వు మాట్లాడాలా? నువ్వు సరే సార్ చెప్పినాడు పేమెంట్ కరెక్ట్ కాలేదాకేసి. ఎవరు డివిజన్ సూపర్వైజర్ చెప్పినాడు. డివిజన్ సూపర్వైజర్ ఏడబలికి చెప్పినాడు. ఏడబలి డీజీఎంకి చెప్పినాడు. ఏమనుకున్నాడు నువ్వు? లౌడెక్కబల్ నువ్వు వన్ మార్షల్ కి నేను చెప్పిందే లేదు సార్.
ಯಾವ లోడెక్కే బాగా చెప్తావు నువ్వు ఎవరికి చెప్పలేను సార్, నన్ను ఆరాం ఇంట్లో ఉండ, మరి నా ఎవరికి పరిస్థితి చెప్పుకుంటే బాలే. ఎట్లా పోతుంది కాదు సార్, నా పరిస్థితి బాగాలేక నన్ను ఆరాం ఊక ఏ ఇంట్లో ఉండ లోడెక్కే సార్. బాగా నీ పరిస్థితి బాగలేకుంటే అడ్వాన్స్ అడిగేతాడు, నీ పరిస్థితి నువ్వు నోరు ఉంటుందనే నీకే అంటే అది నాకు అడ్వాన్స్ అడిగేతాడు. 3-4 నెలలు కదా సార్ అది రిపేర్ అయ్యి కాసి. లౌడే నేను నీకు ఒకే మాట చెప్పేది జిందా, నేను గౌరవం నిన్ను నీకు చాలా, నేను ఇడీ వాటిలో చాలా గౌరవించాను నీకే. కాదు సార్, లౌడా గీడా నాకు ఇప్పుడు జిందా అంటే ఇంకా ఏం చేసేకైతే సార్. ఇంద్రా లౌడెక్కే బాల్ ఇంద్రా గుద్దు మూసుకొని బోలే నాకు కొడుక ఏమనుకున్నావు నువ్వు? గౌరవిస్తాడు పెళ్ళిపోతాడు రా. ఏం లేదు సార్, నాకు పరిస్థితి బాగాలేదు సార్, నాకు అది నీ పరిస్థితి బాగలేకుంటే అడగాల, నాకు పరిస్థితి బాగలేదు సార్ అంటే అడగాల. సరేలే సార్, ఇప్పుడు నువ్వు అంటూ కదా సార్. పరిస్థితి కాదు సార్, ఇప్పుడు నువ్వు అంటూ కదా ఓ 10 నాళ్ళు అట్లా ముందర చెప్పని, నేను రాకపోయినా కూడా ఎవరినైనా పెట్టి ఈ నెల వరకు చెప్పిస్తానులే సార్, నా చేతిలో అయ్యలేదు సార్, పైల్స్ అయింది, నా ప్రాబ్లం ఉంది, ఈ నెల అది వరకు. అది చూడు, ఇది మాట ఇది మొగుతాను చెయ్యి, ఓ వారం 14 చేయి, బేరం నేస్తాను తలచెట్టుకున్నాను. ఒకటే పాలేకాడు కాదు, ఇప్పుడు బేరాళ్ళంతా పైరి కోటి వీళ్ళంతా పైరి, వాళ్ళు చలపతి అంతా పైరి చుట్లు తిరుకొని రాలేదా? సరేలే సార్, నన్ను సేపిరా, ఒక 15 నాళ్ళు సేపిరా, అంత లోపల డ్రైవర్ నేస్తాను. ఈ నెల వరకు చేస్తానులే సార్, నేను ఏమన్నా ఈ నెల కష్టపడి. వరకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను వినాలి. నేను అన్నారు నువ్వు కాదు, నువ్వు నా దగ్గర పొనుకుంటే నేను నీ దగ్గర పొనుకున్నాను. అట్లేం లేదు సార్, మామే నీ దగ్గర నేను ఉన్నాను కానీ చెప్పినట్లు గుద్దు మూసుకొని చేయరా. నాకైతే లేదు సార్, పైల్స్ అయింది 15 నాళ్ళు పరిస్థితి. 15 నాళ్ళు పని చేయాలా అంతే. నన్ను ఏం చేద్దు సార్, నా పరిస్థితి బాగాలేదు సార్, పైల్స్ అయింది. చూడు చింతా, చూడరా, నేను నీకు గౌరవం ఇచ్చి చెప్తా ఉన్నాను, ఇప్పుడే చెప్తా ఉన్నాను. సార్, నువ్వు నేనేం చేస్తున్నా పరిస్థితి ఏంటంటే, నేను ಬೇರೆ ತರ మాట్లాడాల్సి పడుతుంది, ಬೇರೆ ತರ రావాల్సి పడుతుంది. గౌరవం ఇచ్చి చెప్తా ఉన్నాను, నీకు పేమెంట్ రాలే ఏంటంటే నాకు నువ్వు ప్రూఫ్ చూపించాలా. నేను నీకు అకౌంట్ కి 10,000 ఇచ్చిండేది, అదేమన్నా డిస్ప్యూట్ ఉంటే నా దగ్గర మాట్లాడాలి. అది చేసి నువ్వు 10 చెప్పుకోవచ్చు ఫస్ట్. నా ಬಗ್ಗೆ నువ్వు అపప్రచారం చేసినావు, నువ్వు అపప్రచారం నాకు మర్యాద చేసినావు నువ్వు. లేదు సార్, ఎవరు సార్ అనింది రమ్మని సార్, ఆడ ఏమన్నా అట్లా అపచారం ఉంటే. నాకు కొడుక అందరికీ కొత్త లోడెక్క బాల్ రా చెప్పిస్తాను, నువ్వు జనం చేసదా? లేదు సార్, నన్ను ఎవరికి అనలేదు సార్. బోలే నా కొడుక వస్తే నేను అంతేనే నోడు, ఇప్పుడు వస్తే కోపానికి ఎత్తు తగాడుస్తాను, వస్తే గుర్తు మోసుకొని పని చేయరాడా లోడెక్క బాల్. మాట్లాడతాను ఏమైనా ఉంటే. లేదు సార్, నాకు ఆరాం లేదు సార్. 15 నాళ్ళు పని చేయాలా. నన్ను ఏం చేసేకి రా సార్, నా పరిస్థితి బాగాలేదు సార్. నేను వస్తే చూడరా నమ్మని దిగా, నేను వస్తే నేను సరిగా ఉండాలి చెప్పింటాను, నేను వస్తే సరిగా ఉండాలి. కరెక్టే సార్, నాకు అస్సలు కుసినే కూడా అయితే లేదు సార్, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఆటో తోలకైతే లవడానికి ఆటో తోలకైతే నేను ఆటో పాటు పంపించినారు, ఆటో తోలుతా ఉండేది. అంపి సార్, పిల్లలు నోటీస్ వస్తా సార్, పిల్లల్ని మరి ఎక్కడ చేయాలి సార్ చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. ఎవరు తోలకాయలు ఏమీ చేయొద్దు. సరేలే సార్, ఇంకా పిల్లల్ని కూడా ఇంటికన్నా పెట్టుకుంటానులే సార్ అటైతే. లవడెక్క బాల్ బోల్ నా కొడుకు నీ అమ్మ గుర్తు గాడిస్తాడు బోలే. నాన్న ఏం చేస్తారు, ఏమన్నానండి సార్, నా పరిస్థితి బాగాలేదు సార్. ఇంత నేను చాలా చూడు, నీ అమ్మ వస్తే నేను చాలా దూరం చెప్తాడు, వస్తే నీ అమ్మ సిరిగుండాలి గాడి తోల అంటానండి. ఏమన్నానండి సార్, మీ ఇష్టం, కొడితే కూడా కొట్టాను సార్, ఇంటికన్నా ఉండి ఎక్కడేం బయలేను సార్. ಪೌರ ಕಾರ್ಮಿಕರು ಯಾರ ಗುಲಾಮರು ಅಲ್ಲ. ಕಾರ್ಮಿಕರ ಹಕ್ಕುಗಳನ್ನು ಕಾಪಾಡಬೇಕಾದ ವ್ಯವಸ್ಥೆಯೇ ಮೌನವಾಗಿದೆಯೇ? ಇಂತಹ ಅವಮಾನಕರವಾಗಿ ವರ್ತಿಸಿದವರ ವಿರುದ್ಧ ಸೂಕ್ತ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಬೇಕು. ಪೌರ ಕಾರ್ಮಿಕರ ಶೋಷಣೆ ನಿಲ್ಲಬೇಕು. ಮತ್ತಷ್ಟು ತಾಜಾ ಸುದ್ದಿಗಳಿಗೆ ನೋಡ್ತಾ ಇರಿ JTV ನ್ಯೂಸ್, ನಿಮ್ಮ ದನಿಯಾಗಿ.